ఏఈ గారికి నమస్కారము. ఈరోజు పొద్దు నుంచి ఇక్కడనే 2 BHK కొర్రంల దగ్గర నేను ఉన్నాను. ఎస్టీపీ వర్క్ అనేది జరుగుతుందా అని చెప్పేసి చూడడానికి వచ్చాము. ఇక్కడ వర్క్ అయితే ఎలాంటి వర్క్ జరగట్లేదు. పొద్దున ఏఈ గారు కూడా కాంట్రాక్టర్కి కాల్ చేసి చెప్తే ఈరోజు మెటీరియల్ తీసుకొని వస్తున్నాం అని చెప్పేసి చెప్పారంట. అయితే ఏఈ గారు కూడా మీరు కూడా సార్ వెళ్ళిపోయారు వచ్చేసి, కానీ ఇక్కడైతే ఎలాంటి మెటీరియల్ అనేది రాలేదు. ఈరోజు తారీఖు వచ్చేసి 2వ తారీఖు సార్, సమయం 5:30. ఇప్పుడు దాకైతే ఎలాంటి మెటీరియల్ ఇక్కడ రాలేదు సార్. చూడండి సార్, మీరు కూడా కొంచెం మాట్లాడండి, కాంట్రాక్టర్ గారితో మాట్లాడేసి మాకు తొందరగా అయ్యేటట్టు చూడండి సార్. 5వ తారీఖుకి మాకు గృహప్రవేశం చేసుకోమని మీరు చెప్పారు కాబట్టి దానికోసము మేము కూడా ఇళ్ళలో దిగడానికి సిద్ధంగా ఉన్నాము. కొంచెం దయచేసి మాకు ఈ పని చేపియండి సార్. ఎస్టీపీ పని అనేది తొందరగా చేపియండి. ఇంకా బోర్ల వర్క్ కూడా నడుస్తుంది. ఆ బోర్ల వర్క్ కూడా 5వ తారీఖు కల్లా అయిపోతుందని ఆశిస్తున్నాం సార్. మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది, కరెంట్ కూడా ఇస్తున్నారు. అది కూడా అయిపోతే సంతోషంగా మేము 5వ తారీఖుకి దిగుదామని ఉన్నాం సార్. వీలైనంత త్వరలో మీరు ఈ ఎస్టీపీ వాళ్ళతో మాట్లాడేసి మాకు పని చేపిస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే రైట్. గ్రూప్ సభ్యులు అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి ఈ టైం వరకు 5:30 దాటింది. మన పనుల కోసమే ఈరోజు కొంతమంది బెనిఫిషియర్స్ మిత్రులు మహేష్ గారు, కమలాకర్ గారు, ఇంకా కూడా చాలామంది మిత్రులు ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్క పని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. కరెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఎస్టీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంకొచ్చేసి ప్రతి ఒక్క గ్లాస్ వాళ్ళు కూడా ఇందాక వచ్చేసి చూసుకొని పోయారు. గ్లాస్ ఫిట్టింగ్ వాళ్ళు వర్కర్లు కూడా వచ్చేసి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడేసి ఆ వర్క్ కూడా అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. బోర్ల పని కూడా నడుస్తుంది. అప్డేట్ అని చెప్పేసి ఏది అయినా కానీ ఏ దానికి కొంచెం వెనుక ముందు అవుతుంది. ఎందుకంటే వర్క్ ఎంతవరకు వచ్చిందో ప్రతిసారి వాళ్ళని కూడా మనం అడగడం పద్ధతి కాదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంట్రాక్టర్లు, వర్క్ అనేది నడుస్తుంది. ప్రతి ఒక్క సమస్య పైన కాంట్రాక్టర్ గారు కూడా చూస్తున్నారు. వాళ్ళని కూడా మనము ప్రతిసారి డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి ఈరోజు బోర్ల పని కూడా నడుస్తుంది. ఒక 2 బోర్లు నిన్న కూడా మేము ఆన్ చేసి చూపెట్టాము మీకు. ఇంకా కొన్ని బోర్లకు వచ్చేసి కనెక్షన్స్ ఇచ్చేశారు, కానీ అవి స్టార్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇంటీరియర్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కటి మన గ్రూప్లో మేము డిస్కషన్ చేయలేము. ఇంకా ఏఈ గారిని కూడా మేము అడగడం జరిగింది కరెంట్ విషయంలో. సార్ కూడా మధ్యాహ్నం నుంచి మేము సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, నారాపల్లి ఆఫీస్కి వచ్చాము, మేడిపల్లి ఆఫీస్కి పోయాము. సారు ఇక్కడ వేరే ఫీల్డ్ వర్క్ మీద ఉన్నట్టున్నారు. సార్ ఫోన్ కూడా కలవట్లేదు. కానీ ఆఫీస్లో పోయేసి ఇందాక మీకు చెప్పాను, ఏదైతే మోటార్లు అక్కడ ఉన్నాయో ఆ మోటార్ల బిల్లు మా మీద రావద్దని చెప్పేసి అది మాట్లాడడం జరిగింది. పెండింగ్ ఏవైతే మీటర్లు ఇక్కడ బెనిఫిషియర్స్ అప్లై చేసుకున్నారో ఆ మీటర్ల గురించి మాట్లాడదామని చెప్పేసి ఈరోజు వెళ్ళడం జరిగింది, కానీ సార్ కలవలేదు. ఆ ఇష్యూ నిన్న కూడా నేను మాట్లాడాను సార్తో. పెండింగ్ మీటర్లు పెట్టాలా, కరెంట్ అనేది మీరు ఆన్ చేసి మాకు ఇవ్వాలి సార్ అని నిన్న నేను చెప్పాను. ఈరోజు పెడతా అన్నాడు సారు, కానీ ఈరోజు సార్ కలవలేదు. కాబట్టి దాని గురించి అప్డేట్ నేను చెప్పాలంటే నాకు కుదరట్లేదు. కాబట్టి చూద్దాం, ఇంకా కూడా వెయిట్ చేద్దాం. రేపటికి వచ్చేసి ఆ బోర్లది కానీ ఎస్టీపీ వర్క్కి సంబంధించిన సార్లు కూడా వస్తారా, ఆ కాంట్రాక్టర్ సార్ వస్తారా, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ సార్ వాళ్ళు రేపు మనకి రెస్పాన్స్ ఇస్తారా, రేపు అనేది మీకు ఏ విషయమైనా కానీ గ్రూప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయం పైన అప్డేట్ చెప్పాలంటే కూడా కుదరట్లేదు నాకు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క పేరు పేరున మిత్రులకి, బెనిఫిషియర్స్కి పేరు పేరున నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా మా కమలాకర్ గారు, మా మహేష్ గారు, ఖదీర్ బాషా గారు, ఇంకా సదానంద్ గారు, ఇంకా కూడా 12వ బ్లాక్ వ్యక్తులు చాలామంది ఉండే, ముఖ్యంగా మా బొట్టు రాజేష్ గారు కూడా బయట నుంచి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. కావున పేరు పేరున అందరు బెనిఫిషియర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధన్యవాదాలు.